నా పాపం చంపినంత కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క క్లూ కూడా వదలలేడు అతను. ఎంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేసి తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. అదే మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్. మీరు అందరూ కలిసి మీరు నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాను. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ వేసిండు, వాళ్ళందరూ వేసారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కొట్లాడాను. ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు. ఎవరి మీద డౌట్ అంటే నేను ఇట్లా చెప్పగలుగుతా సార్. నేను వీళ్ళతో కొట్లాడినా అంటే, వీళ్ళతో గట్టిగా కొట్లాడినా అంటే చెప్పగలుగుతా వీళ్ళతో కొట్లాడుతున్నా అని చెప్పి. నేను అంతా పెద్ద ఎవరితో కొట్లాడాను. నేను ఒక బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది. అంతేగాని వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి. గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్ బయట. అవి 2 years బ్యాక్ ఫ్యామిలీ గొడవలు తప్ప ఏం లేవు నాకు. ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు. అనుమానం అంటే నేను ప్రాక్టికల్గా ఎవరికి చెప్తలేను సార్. అనుమానం అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మేము ఎవరైనా నాతో కొట్లాడినంటే వాళ్ళకి పేరు చెప్పగలరా గట్టిగా. ఈ రీసెంట్లీ ఏమైనా కొట్లాడేదంటే ఎక్కడ లేదు. ఒక 8 months నుంచి ఎవరితో కొట్లాడలేదు, ఏం లేదు. అన్నీ హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా వెళ్తుంది ఫ్యామిలీ. కానీ ఈ సడన్గా ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్. ఈ బాధ నేను ఎవరికి ఏం చెప్పాలి. చిన్న పాప సార్, నేనే డ్రాప్ చేస్తాను, నేనే తీసుకొస్తాను ఆమెని. అసలు నేను నమ్మను. నా పాప ఇంటికాడ ఉందంటే 2-3 సార్లు వచ్చి కూడా చూస్తుంటాను నేను. ఆ రోజు ఏందో సంఘటన, మొత్తము అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను. నేను ఇంతవరకు ఎవరిని చూసాను. ఆ వ్యక్తి వెళ్తుండో ఒక లేడీ ఆయనకు సపోర్ట్ ఇస్తుంది. లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది. లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె. ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకు ఏం అర్థం అవుతలేదు. అది పోలీస్ వాళ్ళకు కూడా నేనే చెప్పాను సార్, ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను, అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడిగాను సార్, కొద్దిగా గట్టిగా అడిగాను. అంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు. ఆ విషయమే జరుగుతుంది. ఇప్పుడు సార్ కూడా పిలిచారు, నేను వెళ్తున్నా, దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను. నేను మీ పాపతో ఆడుకోవడానికి ఎవరైనా స్నేహితులు ఇంటికి వచ్చేవాళ్ళ? వాళ్ళ స్కూల్ దూరం సార్. వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన అమ్మాయి వస్తుంది. ఒక్కసారి వచ్చింది పాప, నేనే డ్రాప్ చేసేసిన. వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుండే, ఆ పాపని డ్రాప్ చేసి వచ్చిన నేను. చుట్టుపక్కల బిల్డింగ్లు ఎవరు లేరు? చుట్టుపక్కల అంటే మా కొడుకు కోసం ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు. చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుకుంటారు. వాళ్ళు క్రికెట్ ఆడడానికి వస్తుంటారు. పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా. అది నేను ఎప్పుడూ ఇంటికాడ ఉన్నాను. నేను పొద్దున్న 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 9:30, 10 వరకు వస్తాను ఇంటికి. నేను ఇంటికాడ ఉండే ఎక్కువ. నేను నా భార్య కూడా ఉండదు. మన భార్య కూడా 9కి వెళ్ళిందంటే ఈవినింగ్ 5కే వస్తుంది ఆమె.